ది కాంప్లెక్స్ నెంబర్స్ మ్యాథ్స్ 2Aలో 8 మార్క్స్ అన్నమాట. సో ఇఫ్ u plus iv equal to 2 plus I by z plus 3 and z equal to x plus iy, then find u comma v. Okay, so given u plus iv equal to 2 plus I by z plus 3 equal to 2 plus I plus x plus iy plus 3. ఇది రేషనలైజింగ్ మనకి 10th ఉంటుంది కదమ్మా. రేషనలైజింగ్ అంటే ఫస్ట్ రేషనలైజింగ్ సమ్స్ నార్మల్ డిజిట్స్తోని రేషనలైజింగ్ సమ్స్ ఉంటాయి. సో అదే మోడల్లో మనకి కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేటప్పటికి ఇంటిజర్స్తో ఉంటుంది అనమాట. ఇంటిజర్స్తోని రేషనలైజింగ్ చేయాలి. I² ఈక్వల్ టు -1 అదొకటి మైండ్లో ఉంచుకోవాలి. కాంప్లెక్స్ నెంబర్స్లో I² ఈక్వల్ టు -1 అనేది ఒక ఫార్ములా. ఇది రేషనలైజింగ్ అప్లై చేస్తామంట. ఇప్పుడు x ప్లస్ iy ప్లస్ 3 ఇది ప్లస్ కాబట్టి మనకి మైనస్తో డెనామినేటర్ ప్లస్ ఉంది కదా, సో మనం మైనస్తో మల్టిప్లికేషన్ అనేది చేస్తాం అన్నమాట, రేషనలైజింగ్ చేస్తాం. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ప్లస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 2x ప్లస్ 6 మైనస్ 2iy ప్లస్ ix ప్లస్ 3i ప్లస్ y బై x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దీని క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే 3x ప్లస్ y ప్లస్ 6 2 ప్లస్ I z మైనస్ 2y ప్లస్ 3 ప్లస్ x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో u ప్లస్ iv ఈక్వల్ టు 2x ప్లస్ y ప్లస్ 6 బై x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ I ఇంటూ దీన్ని మనం సింప్లిఫికేషన్ z ప్లస్ 2y ప్లస్ 3 బై x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో u ఈక్వల్ టు 2x ప్లస్ y ప్లస్ 6 బై x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో v ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది, v అంటే ఇదంతా యూగా తీసుకోవాలి, ఇది vగా తీసుకోవాలన్నమాట. x మైనస్ 2y ప్లస్ 3 ఈక్వల్ టు x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఈ విధంగా మనం సొల్యూషన్ అనేది చేసుకుంటాం అనమాట. కాంప్లెక్స్ నెంబర్లో ఇంపార్టెంట్ సమ్ 2 ప్లస్ I బై z ప్లస్ 3 అండ్ z ఈక్వల్ టు x ప్లస్ I బై దెన్ ఫైండ్ u కమా v. సో మనకి ఇక్కడ గివెన్ u ప్లస్ iv ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఇది అనేది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఫార్ములా ఏంటి వస్తుంది, 2x ప్లస్ 6 మైనస్ 2iy ప్లస్ ఇక్కడ మనం సింప్లిఫికేషన్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని మనకి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. దీన్ని యూగా తీసుకుంటాం, దీన్ని విగా తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ అంటే 2 సమ్స్ 8 మార్క్స్కి ఇవ్వడానికి 2 సమ్స్ ఇచ్చేసి 8 మార్క్స్కి ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దెన్ షో దట్ x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇప్పుడు మనకి నార్మల్గా కాంప్లెక్స్ నెంబర్లో x మైనస్ iy 1/3 ఈక్వల్ టు a మైనస్ ib. ఓకే, a మైనస్ ib ఇదే కదా ఇచ్చాడు, ఇది ఇచ్చాడు మనకి ఇచ్చింది, దాన్ని మళ్ళీ ఇది షో దట్ ఇది ప్రూవ్ చేయమని చెప్పాడు. మనం ఫస్ట్ ఏదైతే ఇచ్చాడో అది తీసుకుని మనకి by3 క్యూబింగ్ అండ్ బోత్ సైడ్స్ ఉన్నది, అంటే ఇక్కడ by3 ఉంది కదా, దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనం ఏదైనా చేయగలం. క్యూబింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే a మైనస్ ib క్యూబ్. సో a క్యూబ్ మైనస్ ib క్యూబ్
ఏ క్యూబ్ మైనస్ ఐబీ క్యూబ్ మైనస్ 3ai square b square minus 3a square ib. So a cube plus I b cube minus 3ab square minus 3ib a square b. ఓకే, సో ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ మైనస్ I ఈక్వల్ టు 3a స్క్వేర్ b మైనస్ b క్యూబ్. సో కంపేర్ x ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్. సో x బై a ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ y ఈక్వల్ టు 3a స్క్వేర్ b మైనస్ b క్యూబ్. y by b equal to 3a square minus b square into 2. a square minus b square 1 plus 1. Adding on 1 plus 2 చేస్తే x by a plus y by b equal to a square minus 3b square plus 3a square minus b square equal to 4a square minus 4b square. 4 కామన్ తీస్తే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అనేది ఆన్సర్గా మనం తీసుకుంటాం. అంటే 1 ఏమొచ్చింది, ఇది వచ్చింది కదా. నెక్స్ట్ 2 ఏమో 1 and 2 దాన్ని రెండింటిని కూడా మనం యాడింగ్ 1 and 2 మనకి యాడ్ చేస్తే మనకి ఈ సమ్ అయితే ఇది ఇంకా ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ 1 కదా, 1 ఇది 2 అనమాట. ఇక్కడ వచ్చింది y బై b అనేది 2. రెండింటిని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో సింపుల్ సమ్మే ఇది, కాంప్లెక్స్ నెంబర్ సమ్ము. 2 సమ్స్ వచ్చేసి అది 8 మార్క్స్కి ప్రూవ్ చేయమంటాడు. సో కాంప్లెక్స్ నెంబర్స్ అనేది మనకి స్కోరింగ్ చేసుకునే టాపిక్ మ్యాథ్స్ 2E. సో మ్యాథ్స్ 2B కూడా నేను సమ్స్ అప్లోడ్ చేస్తాను. సమ్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ప్రాసెస్ అనేది మీరు క్లారిటీగా చూసుకోండి. అది క్వశ్చన్ అనేది ఇంపార్టెంటే సమ్. సో క్లారిటీగా మీరు రేషనలైజింగ్ అప్లై చేసి మీరు ఆన్సర్ అనేది ఫస్ట్ దానికి ఫైండ్ అవుట్ చేస్తారు. సెకండ్ దానికి క్యూబింగ్ మెథడ్ అప్లై చేసి మీరు ఆన్సర్ అనేది చేస్తే మీకు సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.